స్టార్ట్ చేస్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ వినిమయ బిల్లులు అనేటువంటి ఈ చాప్టర్లో మనకి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటివి గడువు తేదీ వరకు బిల్లు కర్త వద్ద ఉండి ఆదరణ అనాదరణ, బిల్లుని డిస్కౌంట్ చేసుకొని ఆదరణ అనాదరణ, లేదా బిల్లుని ఎండార్స్మెంట్ చేసి ఆదరణ అనాదరణ అని 3 రౌండ్స్లో మనం లెక్క చెప్పుకున్నాము. ఈరోజు చెప్పుకోబోతున్నటువంటిది ఏంటంటే బిల్లు యొక్క నవీకరణ. నవీకరణ అంటే అర్థం ఏంటంటే ఒక పాత బిల్లు ఉంటుంది, ఆ పాత బిల్లు అనాదరణ చెంది దాని స్థానంలో ఒక కొత్త బిల్లు వస్తుంది, దాన్ని బిల్లు నవీకరణ అంటాం. ఈ బిల్లు నవీకరణ మనం ఇక్కడ చూస్తే మన 4th రౌండ్లో బిల్లు నవీకరణ అనేటువంటిది మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఈ బిల్లు నవీకరణలో ప్రధానంగా 3 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటాం. దాంట్లో మొదటి మోడల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంత మొత్తం చెల్లించి వడ్డీతో కలిపి, అంటే పాత బిల్లులో కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తాడు, మిగిలిన మొత్తం చెల్లించడు. ఆ మిగిలిన మొత్తంకి వడ్డీతో కలిపి కొత్త బిల్లు రాయించుకుంటాడు. అది చూడండి అమ్మా, కొంత మొత్తం చెల్లించి వడ్డీతో కలిపి నూతన బిల్లులు రాయడం. ఇది బిల్లు నవీకరణలో మొదటి మోడల్. అయితే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, మనం ఇక్కడ బోర్డు పైన ఒక ప్రాబ్లం ఉందామా, ఒకసారి చూడండి. ఏంటంటే 1/9/2020 శేఖర్ 12,000 రూపాయల సరుకును హరి అనేటువంటి ఒక వ్యక్తికి అమ్మాడు. అందుకు గాను 3 నెలల కాలానికి ఒక బిల్లు రాసి అంగీకారం పొందాడు. అయితే గడువు తేదీన హరి, చూడండి అమ్మా, మనం ఆల్రెడీ చెప్పాం కొంత మొత్తం చెల్లించాం కదా. బిల్లు మొత్తం ఇక్కడ ఎంత? 12,000. 12,000లో గడువు తేదీన హరి అనే వ్యక్తి ఎంత చెల్లించాడు? 6,000 చెల్లించాడు. అంటే కొంత మొత్తం చెల్లించినట్టే కదా, పూర్తి చెల్లించలేదు. 12,000కి 6,000 చెల్లించి మిగతా మొత్తం ఏదైతే ఉందో ఆ మిగతా మొత్తానికి సంవత్సరానికి 12% చొప్పున నేను వడ్డీ ఇస్తానని చెప్పేసి కొత్త బిల్లు రాయించుకుంటాడు కదా. అర్థమవుతుందమ్మా? ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఇవ్వాల్సిన 12,000 లేవు, నా దగ్గర 6,000 ఉన్నాయి, తీసుకో. ఈ 6,000 తీసుకొని మిగిలిన 6,000 బాకీ ఉంటారు కదా, ఆ 6,000కి నేను వడ్డీ ఇస్తాను. ఆ వడ్డీతో కలిపి నువ్వు కొత్త బిల్లు రాసి నాకు ఇంకో 3 నెలలు టైం ఇవ్వు అని అడుగుతాడు. అలా అడిగితే ఈ శేఖర్ అనేటువంటి వ్యక్తి ఆ 3 నెలలు టైం ఇస్తాడు, కొత్త బిల్లు రాయడం జరుగుతుంది. అక్కడ వరకే మనకు లెక్క ఇచ్చాడు. ఓకే పిల్లలు, అయితే ఈ లెక్కకు సంబంధించినటువంటి డయాగ్రామ్ వేసాను, ఒక్కసారి అర్థం చేసుకోండి, నీట్గా చూడండి అమ్మా. శేఖర్ సరుకు అమ్మాడు, ఇదిగో అమ్మడం కొనడం అని చెప్పేసి రాశాను. వీడి దృష్టిలో అమ్మడం, హరి దృష్టిలో కొనడం. బిల్లు రాశాడు ఆయన, ఇదిగో బిల్లు రాశాడు, అంటే సరుకు అమ్మాడు. సరుకు అమ్మిన తర్వాత బిల్లు రాశాడు, ఇదిగో బిల్లు రాశాడు. దానికి హరి అనేవాడు సంతకం పెట్టాడు, అదే అంగీకరించడం అని రాశాను. ఇదిగో అంగీకరించాడు, బిల్లు పంపించేశాడమ్మా. ఇదిగో 1వ బిల్లు, పేపర్ వచ్చింది కదా ఇక్కడికి. ఓకే, ఇప్పుడు గడువు తేదీ వరకు శేఖర్ ఆ పేపర్ పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసేటప్పుడు హరి గడువు తేదీ వచ్చాడమ్మా. వచ్చి ఇలాగా 6,000 రూపాయలు పట్టుకొని వచ్చి ఇలా ఇచ్చాడు. 6,000 ఇచ్చాడు, కానీ పేపర్ 12,000, బిల్లు 12,000, కానీ హరి ఎంత ఇచ్చాడమ్మా? 6,000 రూపాయలు ఇచ్చాడు. 6,000 ఇచ్చి శేఖర్ చెప్తున్నాడు, నా దగ్గర 6,000 ఉంది, ప్రస్తుతానికి 6,000 తీసుకొని మిగతా 6,000 రూపాయలు నాకు ఒక 3 నెలల టైం కావాలి, ఆ 3 నెలలు నేను వడ్డీ ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు దానికి శేఖర్ సమ్మతించి శేఖర్ ఏం చేస్తాడంటే ఒక కొత్త బిల్లు రాస్తాడు. ఇదిగో రాశాడు, అదే న్యూ బిల్ అని రాసానమ్మా. ఎంత పర్సంటేజ్ వడ్డీ? 12%. ఇగో ఇక్కడ 12% కూడా రాసుకోండి. ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు నీట్గా రాసుకోండి. ఇలా బిల్లు రాశాడు, దానికి హరి సంతకం పెట్టాడు. సంతకం పెట్టేసి ఆ పేపర్ మళ్ళీ పంపించేశాడు. ఇక్కడ వరకు మాత్రమే ఈ ప్రాబ్లం. ఈ 2వ బిల్లు ఆదరణ పొందిందా, అంగీకరణ పొందిందా మనకి లెక్కలో ఇవ్వలేదు. ఎంతవరకు ఇస్తే అంతవరకే చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఇందులో మొదటి స్టెప్ వరకు మనకు బాగా తెలుసు కాబట్టి నేను సొల్యూషన్ చేస్తాను. మనకి వీడియోకి లెంగ్త్ ఉండకూడదని చెప్పేసి ఇబ్బంది పడకుండా ఉండేందుకు 2 బుక్స్ కూడా నేను ఓపెన్ చేస్తానమ్మా. ఇదిగో ఇక్కడ శేఖర్ బుక్ ఓపెన్ చేశాను, ఇక్కడ హరి పుస్తకం ఓపెన్ చేశాను. డైరెక్ట్ నేను ఆన్సర్ చేస్తాను. ఒకసారి చూడండి పిల్లలు. ఫస్ట్ మనము శేఖర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాం. ఫస్ట్ ఇన్సిడెంట్, సరుకు అమ్మాడు కదమ్మా. ఎప్పుడు అమ్మాడు?
1/9/2020 అంతే కదమ్మా. సరుకు అమ్మాడు కదా, ఎవరికి అమ్మాడు? హరికి. చిట్టపతి రాసుకోవాలి కదా. ఇదిగో హరి ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. ఓకేనా? ఇది మాత్రమే చూస్తుండండి. హరి ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. ఓకేనమ్మా. 1వ ఇన్సిడెంట్ రాస్తాను. 12,000 కాబట్టి 12,000 వేసాను. పిల్లలు నరేషన్ రాయట్లేదు. ఓకేనా? మనం రాసుకోవచ్చు, ఎందుకంటే అర్థం చేసుకోండి. హరి ఖాతా డేటా డెబిట్ లో 12,000, టు అమ్మకాలు 12,000 రాస్తాం. ఇప్పుడు హరి పుస్తకాల్లో రాయాలి. అమ్మినవాడు అమ్మినట్టు రాసుకుంటే కొన్నవాడు కొన్నట్టు రాసుకోవాలి కదమ్మా. కొన్నవాడు కొన్నట్టు రాసుకోవాలి కదా. ఇదిగో రాసుకున్నాను చూడండి. 1/9/2020. ఓకేనా? కొన్నాడు కాబట్టి సరుకు వస్తుంది కాబట్టి కొనుగోలు ఖాతా డేటా టు కొనుగోలు ఖాతా డేటా టు ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? శేఖర్. టు శేఖర్ ఖాతా. ఓకేనమ్మా. టు శేఖర్ ఖాతా. ఇదంతది 12,000. ఎందుకు? అమ్మినవాడు 12,000 అమ్మాడని చెప్పినప్పుడు కొన్నవాడు కూడా 12,000 కొన్నట్టు రాసుకుంటాం కదా. రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మొదటి ఇన్సిడెంట్ కి చిట్టాపత్రి రాస్తాము. రెండవ చూడండి ఏం జరిగింది. బిల్లు రాశాడు, అంగీకారం పొంది బిల్లు వచ్చింది. అర్థమవుతుందమ్మా. ఎవరికి బిల్లు వచ్చి ఉంటది? శేఖర్కి వచ్చి ఉంటది. వచ్చి ఉంటది కాబట్టి శేఖర్ పుస్తకాల్లో వసూలు బిల్లు అని రాసుకోవాలి. ఇదిగో రాస్తున్నాను. వసూలు బిల్లులు ఖాతా డేటా. డేటాలు ఎందుకు చేస్తాం తెలుసా? బిల్లు వచ్చింది కాబట్టి సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేస్తాం. టు మరి ఎవరిచ్చారు ఆ బిల్లు? హరి రాసుకోవాలి. హరి ఖాతా. బిల్లు వచ్చినందున నరేషన్ రాసుకుంటాం. ఇక్కడ డేట్ చూడండి పిల్లలు. లెక్కలో బిల్లు ఎప్పుడు వచ్చిందని డేట్ ఇవ్వకపోతే మొదటి డేటే తీసుకోవాలి. లెక్కలో డేట్ ఇస్తే డేట్ వేయాలి, ఇవ్వకపోతే మొదటి డేటే తీసుకోవాలి. కాబట్టి సేమ్ డేట్ రాసుకుంటాం. ఇదిగో సేమ్ డేట్ వేసాం. అమ్మిది 12,000 కాబట్టి బిల్లు కూడా 12,000కే రాసుకుంటాం. 12,000. ఓకేనమ్మా. ఆల్మోస్ట్ బిల్లు వచ్చినట్టు ఇటు రాస్తాం. మరి వీడి బుక్ లో రాసుకోవాలి కదా, బిల్లు చెల్లిస్తున్నట్టు రాసుకోవాలి కదా. సేమ్ డేటే వేస్తున్నాడమ్మా. చూసుకోండి. 1/9/2020. ఇక్కడ చూడండి పిల్లలు. ఇక్కడ హరి అనేవాడు డబ్బులు చెల్లిస్తానని సంతకం పెడతాడు. ఇక్కడ అంగీకారం తెలపడం అంటే సంతకం పెట్టడం. ఆ పేపర్ మీద సంతకం పెడతాడు కాబట్టి వాడికి చెల్లింపు బిల్లు. ఆ చెల్లింపు బిల్లు సంతకం పెట్టేసి పంపించేస్తాడు. ఇదిగో పంపించేస్తున్నాడు అమ్మా. అంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుంది కాబట్టి చెల్లింపు బిల్లు 2 రాసుకోవాలి. 2 చెల్లింపు బిల్లు. ఓకేనమ్మా. మరి వెళ్ళిపోయినటువంటి ఆ బిల్లు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది? శేఖర్ దగ్గరికి. కాబట్టి ఇక్కడ రాసుకుంటాం. ఇదిగో శేఖర్ ఖాతా డేటా టు చెల్లింపు బిల్లు ఖాతా. ఓకేనమ్మా. ఇదిగో 12,000. ఓకే. రెండో ఇన్సిడెంట్ కూడా రాస్తాం పిల్లలు. ఇక్కడ మీరు గమనించుకొని నీట్గా అర్థం చేసుకోవాలి పిల్లలు. రెండో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, గడువు తేదీ వరకు శేఖర్ ఆ పేపర్ పట్టుకుని అలా ఉన్నాడు. అంటే ఆ బిల్లు పట్టుకుని ఉన్నాడు. డబ్బులు ఇస్తాడు కదా అని ఎదురు చూశాడు. గడువు తేదీ వచ్చింది. హరి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? 12,000 ఇవ్వాలి. ఇవ్వలే. 6,000 తీసుకొచ్చాడు. చూడండి, 6,000 కదా తెచ్చాడు. 6,000 తీసుకొచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆ 6,000 వచ్చినందుకు వచ్చినట్టు రాసుకోవాలి. అర్థమవుతుందమ్మా. 6,000 వచ్చింది, వచ్చినట్టు రాసుకోవాలి. శేఖర్ డబ్బులు వచ్చాయా? వీడి బుక్లో ఏం రాసుకోవాలి? నగదు వస్తే నగదు ఖాతా డెబిట్ చేయాలి కదమ్మా. ఇదిగో రాస్తున్నాము. గడువు తేదీ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇంతకుముందు కట్టారు కదా గడువు తేదీ 12/2020. ఓకేనా. ఇదిగో రాస్తున్నాను. నగదు ఖాతా డేటా టు హరి ఖాతా. పిల్లలు నీట్గా అర్థం చేసుకోండి అమ్మా. ఇక్కడ ఈ చిట్టాపద్దు ఎందుకు వచ్చింది అనేది, నగదు ఖాతా డేటా అని చెప్పేసి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ చూడండి
హరి నుంచి నగదు వచ్చింది అంటే శాఖర్ మనం అనుకోండి. ఇప్పుడు మనం రాస్తున్నాం శాఖర్ మనం అనుకోండి. మనకు డబ్బులు వచ్చాయా? మరి సంస్థలకు వచ్చినటువంటి దాన్ని డెబిట్ చేయాలా? చేసాము. మరి ఇచ్చిన వాడు ఎవడు? హరి. కాబట్టి ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి, తీసుకునే వాడిని డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఆ రూల్ ప్రకారం హరిని క్రెడిట్ చేశాం. వాడు ఇచ్చింది 6,000 కాబట్టి 6,000 రూపాయలు రాశాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి ఒకరి పుస్తకాల్లో రాసేసాం, రెండో వాడి పుస్తకాల్లో రాసుకోవాలి. రెండో వాడు ఎవడు? హరి. గుర్తుంచుకోవట్లేదు. ఇక్కడ హరి ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనము హరిగా ఊహించుకోండి. ఏం జరుగుతుంది? 6,000 రూపాయలు తీసుకొచ్చి శాఖకి ఇచ్చాం, అంతే కదమ్మా? మనం ఏం చేస్తాం? 6,000 రూపాయలు తీసుకొచ్చి శాఖకి ఇచ్చాం అంటే మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయా లేవా? నగదు పోతుంది కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. పిల్లలు చూసుకోండి, 2 నగదు ఖాతా. పోయిన నగదు ఎవరు తీసుకుంటున్నారు? శేఖర్. శేఖర్ ఖాతా డేటా 2 నగదు. గడువు తేదీ సేమ్ 4/12/2020 6,000 రూపాయలు. ఓకేనమ్మా? చూసుకోండి. అంటే శేఖర్ ఖాతా డేటా 2 నగదు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే చూడండి పిల్లలు, ఇప్పుడు మనం హరి అయితే మనం డబ్బులు ఇచ్చాం శేఖర్కి, మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి 2 నగదు. అర్థమవుతుందా? డబ్బులు పోతున్నాయి కాబట్టి 2 నగదు. ఇక్కడ చూడండి పిల్లలు, వీటికి వస్తున్నాయి కాబట్టి నగదు ఖాతా డేటా అయింది. మరి వీడికి డబ్బులు పోతున్నాయి కాబట్టి 2 నగదు అయింది. చెప్పింది అర్థమవుతుందా? ఇక్కడ డబ్బులు పోతే తీసుకునేవాడు శేఖర్ కాబట్టి తీసుకునేవాడిని డెబిట్ చేశాడు. ఇక్కడ వీడికి డబ్బులు వచ్చాయి కాబట్టి ఇచ్చిన వాడిని క్రెడిట్ చేశాం, అంతే లాజిక్. ఇక్కడ వరకు కంప్లీట్. ఇక లాస్ట్ ఒకే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఏంటంటే 12,000 రూపాయల బిల్లుకి 6,000 తీసుకొచ్చి మనకి ఇచ్చినాడు, ఇంకో 6,000 ఇవ్వలే. ఆ 6,000 కోసం ఏం చెప్పాడంటే, నా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతానికి 6,000 ఉన్నాయి, తీసుకో అని చెప్పేసి శేఖర్ మనం అనుకుంటే మనకి ఇచ్చాడు. మరి రిమైనింగ్ 6,000 కోసం ఏం చెప్పాడంటే, నాకు ఇంకా 3 నెలలు కావాలి, ఆ 6,000 ఇవ్వాలంటే నాకు ఇంకా 3 నెలలు టైం కావాలి, ఆ 3 నెలలకి నీకు ఎంత కావాలంటే అంత వడ్డీ ఇస్తాను, 12 రూపాయలు అంటే 12% వడ్డీ నేను ఇస్తాను అని చెప్పేసి తను చెప్పాడు. మరి 12% వడ్డీ ఇస్తానని చెప్పినప్పుడు నాకు సంతోషం వేస్తుందా ఇదా? ఎందుకు? ఎలాగో 6,000 వస్తుంది, దాని మీద వడ్డీ కూడా నాకు వచ్చేస్తుంది కదా. కాబట్టి శేఖర్ అనేటువంటి నేనేం చేస్తానంటే ఆ కొత్త బిల్లు రాస్తాను. ఇదిగో చూడండి, నేను కొత్త బిల్లు ఇగోటి బిల్లు రాశాను. దానికి మళ్ళీ హరి సంతకం పెట్టాడు, సంతకం పెట్టేసి పంపించేశాడు. అంటే ఇప్పుడు శేఖర్ బిల్లు వచ్చింది కదా, మళ్ళీ బిల్లు వచ్చినట్టు రాసుకోవాలి కదా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు, వడ్డీ అని ఇస్తే, ఎప్పుడైనా వడ్డీ అని ఇస్తే ఖచ్చితంగా వడ్డీ కోసం ఒక పద్దు రాసుకోవాలి. అర్థమవుతుంది కదైనా? వడ్డీ అని ఇస్తే వడ్డీ కోసం ఖచ్చితంగా ఒక పద్దు రాసుకోవాలి. ఓకేనా? వడ్డీ కోసం పద్దు రాసుకున్న తర్వాతే రిమైనింగ్ పద్దులు రాసుకోవాలి. ఆ వడ్డీ కోసం ఏంటా పద్దు రాస్తామంటే ఒక్కసారి గుర్తుంచుకోండి పిల్లలు, శేఖర్ అనే వాడికి ఆ వడ్డీ ఏమవుతుంది? ఆదాయమా ఖర్చా? వీడికి వడ్డీ ఆదాయమా ఖర్చా? అంతే కదమ్మా. కాబట్టి వడ్డీ ఆదాయం అయ్యేటప్పుడు 2 వడ్డీ ఖాతా ఎవరు ఇవ్వాలి? హరి ఖాతా డేటా 2 వడ్డీ. చట్టపద్ధతి అర్థమవుతుంది కదా, గుర్తుంచుకోండి. వడ్డీ శేఖర్కి ఆదాయం కాబట్టి 2 వడ్డీ. ఎవరి నుంచి రావాలా వడ్డీ? హరి నుంచి రావాలి. కాబట్టి ఇది ఎప్పుడు అని అంటే ఇదే డేట్ అయినా, ఏ రోజు లాస్ట్ డేట్ గడుగుతేదో ఆ రోజే కదా చెప్తాడు, కొత్త బిల్లు రాసేయండి నేను వడ్డీ తోటిస్తానని చెప్పి ఈ రోజే రాసుకుంటాం. 4/12/2020. చూడండి పిల్లలు, ఇక్కడ వడ్డీ ఎంత అవుతుందో వడ్డీ నేను కడతాను, నేర్పుతానమ్మా, ఒక నిమిషం తొందరపడకండి. వడ్డీ కోసం ఆ అమౌంట్ ఎంతో చెప్తాను, మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఇది చేర్పిసి చెప్తాను. అందుకనే వడ్డీ చిట్టా చూడండి, హరి ఖాతా డేటా 2 వడ్డీ, హరి ఖాతా డేటా 2 వడ్డీ. మరి వడ్డీ శేఖర్కి ఆదాయం కాబట్టి క్రెడిట్ అయింది, మరి హరికి ఏమవుతుంది? ఆ వడ్డీ ఖర్చు అవుతుంది కదమ్మా, ఖర్చు అవుతుంది కాబట్టి వీడికి వడ్డీ ఖాతా డేటా ఇదిగో రాస్తున్నాను, వడ్డీ ఖాతా డేటా 2 శేఖర్ ఖాతా, వడ్డీ ఖాతా డేటా 2 శేఖర్ ఖాతా. ఈ అమౌంట్ కూడా చెప్తాను ఎందుకంటే అది కట్టాలి కాబట్టి. ఇప్పుడు వడ్డీ కోసం రాసాము,
కొత్త బిల్లులో ఆ వడ్డీ కలిపి అన్నాడు కదా, డబ్బులు ఇవ్వడు. కొత్త బిల్లులో వడ్డీ కలిపి 3 నెలలు పోతే వడ్డీ అసలు 2 కలిపి ఇచ్చేస్తానని చెప్పాడు. కొత్త బిల్లు రాసేటప్పుడు వీడికి వస్తుంది కాబట్టి చూసుకోండి పిల్లలు, ఇక్కడ ఏం రాస్తామంటే సేమ్ మళ్ళీ పాతదే. ఇక్కడ బిల్లు వచ్చినప్పుడు ఎలా రాసుకోండి, అలాగే వసూలు బిల్లులు ఖాతా డేటా టు హరి ఖాతా. ఓకే పిల్లలు, ఇక్కడ డేట్ కూడా సేమ్ 4/12/2020. ఇక్కడ వీడికి కూడా చెల్లించేటప్పుడు చెల్లింపులకు సేమ్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ ప్రాసెస్ 4/12/2020 సేమ్ శేఖర్ ఖాతా డేటా శేఖర్ ఖాతా డేటా చెల్లింపు బిల్లు టు చెల్లింపు బిల్లు ఖాతా. ఒక పిల్లలు ఆల్మోస్ట్ ఈ లెక్క అయిపోయింది. ఇప్పుడు మీకు వడ్డీ కట్టడం నేర్పుతానమ్మా, ఒకసారి చూడండి. ఇక్కడ నేను వడ్డీ ప్రాసెస్ చేస్తాను, నీట్గా అర్థం చేసుకోండి. లెక్క అయిపోయింది, వడ్డీ లెక్కించదు కదమ్మా. ఇక్కడ రాస్తున్నాను, ఇదిగో వర్కింగ్ నోట్స్. వడ్డీ లెక్కించట పిల్లలు నీట్గా అర్థం చేసుకోండి. వడ్డీ లెక్కించాలి కదా పిల్లలు, ఒక్కసారి చూడండి. వడ్డీ కట్టాలంటే ఇక్కడ మనకి ఫార్ములా ఒకటి ఉంది. నేను యాక్చువల్గా 12,000 రూపాయల బిల్లులో 6,000 చెల్లించాడు. 12,000 రూపాయల బిల్లులో ఎంత చెల్లించాడు? 6,000 చెల్లించాడు. ఇంకెంత బాకీ? 6,000. ఆ 6,000కి కదా బాకీ ఉన్న 6,000కి కదా వడ్డీ చెల్లించాలి. కాబట్టి చూడండి, నేను బాకీ ఉన్న మొత్తము ఇంటూ బాకీ ఉన్న మొత్తము ఇంటూ వడ్డీ పర్సంటేజ్ ఎంత చెప్పాడు? 12. ఇంకోటి సంవత్సరానికి 12% కదా, కాబట్టి 12/100 ఇంటూ సంవత్సరానికి 12%. మరి బిల్లు ఎన్ని నెలలు? 3 నెలలు. కొత్త బిల్లు చూసుకోండి, 3 నెలలు కదమ్మా. 3/12. ఓకే పిల్లలు, కట్ చేస్తానా? 2 సున్నాలు 2 సున్నాలు చేస్తే ఎంత అవుతుందమ్మా? 63 180 కదా. ఎంత వడ్డీ? 180 వడ్డీ వచ్చింది కదా. ఇదిగో వడ్డీకి, ఇక్కడ వడ్డీ కోసం పద్దు ఇదే కదా. ఇదిగో ఇక్కడ రాస్తాను 180. ఇక్కడ కూడా వడ్డీ కోసం ఇక్కడ ఉంది కదా, ఇదిగో రాస్తున్నాను 180. అయితే ఇక్కడ ఎంత రాయాలి గెస్ చేయండి అమ్మా. 6,180. వెరీ గుడ్ పిల్లలు. వడ్డీతో కలిపి కొత్త బిల్లు రాస్తున్నారు కదా, వడ్డీతో కలిపి మీకు ఇక్కడ చూడండి, వడ్డీతో కలిపి నూతన బిల్లు రాయడం మన మోడల్ 1. కొత్త బిల్లు రాసేటప్పుడు వడ్డీతో కలిపి రాస్తాడు. నెక్స్ట్ వచ్చే మెథడ్లో వడ్డీ ముందు ఇచ్చేస్తాడు, ఓన్లీ అసలు మాత్రమే రాస్తాడు. నెక్స్ట్ మెథడ్ చెప్తాను, రేపు చెప్తాను. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే అసల్లో కొంత మొత్తం ఇచ్చి రిమైనింగ్ మొత్తానికి వడ్డీతో కలిపి కొత్త బిల్లు రాయమంటారు. అంటే వడ్డీ అసలు కలిపి రాయాలి. కాబట్టి చూడండి, 12,000 6,000 కదా ఇచ్చాడు. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటాడు? 6,000. మళ్ళీ వడ్డీ ఎంత బ్యాలెన్స్ ఉంటాడు? 180. కాబట్టి 6,180. 6,180. సరే, మళ్ళీ ఇక్కడ కూడా 6,180. 6,180. ఓకే పిల్లలు, ఇంతటితో కొంత మొత్తం చెల్లించి వడ్డీతో కలిపి కొత్త బిల్లు రాసేటప్పుడు ఇలా మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడల్ రేపటి క్లాస్లో చెప్తాము. ఓకే.